భారత క్రికెట్‌లో ఒక సంచలన మార్పు జరగబోతుందా? టీమిండియా టీ20 జట్టుకు కొత్త బాస్ రాబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. దాదాపు 30 నెలల పాటు టీ20 జట్టుకు దూరమైన ఒక స్టార్ ప్లేయర్ ఇప్పుడు ఏకంగా భారత్ జట్టుకు కెప్టెన్ కాబోతున్నాడు. అవును, మీరనుకుంటున్నది నిజమే. శ్రేయస్ అయ్యర్ భారత్ టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపిక కావడం దాదాపు ఖాయమనే కనిపిస్తుంది. శనివారం మధ్యాహ్నం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకప్పుడు ఫామ్ లేక గాయాలతో జట్టుకు దూరమై సుమారు 2.5 ఏళ్లు టీ20 మ్యాచ్‌లు ఆడని శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు తన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లు, బీసీసీఐ జట్టు మేనేజ్మెంట్‌ను ఫిదా చేసేశాడు. ఇది భారత్ క్రికెట్ చరిత్రలోనే ఒక మైండ్ బ్లోయింగ్ కమ్‌బ్యాక్ అని చెప్పాలి. గత ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 600కు పైగా పరుగులు చేసిన శ్రేయస్ ఈ ఏడాది కూడా దాదాపు 500 పరుగులు చేసి బ్యాటర్‌గా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అంతేకాదు, పంజాబ్ కింగ్స్ జట్టును అద్భుతంగా నడిపించి ఐపీఎల్‌లో 100కు పైగా మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన దిగ్గజాల జాబితాలో చేరిపోయాడు. శ్రేయస్ కెప్టెన్సీ స్కిల్స్ చూస్తే భవిష్యత్తులో అతను ఖచ్చితంగా భారత్ కెప్టెన్ అవుతాడని పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ముందే ప్రెడిక్ట్ చేసేశారు. ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కూడా శ్రేయస్‌కు కోల్కతా నైట్ రైడర్స్ కాలం నుండి మంచి బాండింగ్ ఉంది. అందుకే గంభీర్ కూడా శ్రేయస్ కెప్టెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే రాబోయే టీ20 ప్రపంచ కప్ అలాగే 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్‌లో శ్రేయస్ అయ్యర్ లీడర్‌షిప్ మనకు చాలా కీలకం కానుంది. మరి ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం సూర్య తీవ్రమైన ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ మరియు దేశవాళీ టోర్నమెంట్లో ఆయన ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోతున్నారు. రీసెంట్‌గా గురువారం జరిగిన టీ20 ముంబై లీగ్‌లో కూడా సూర్య కేవలం 5 పరుగులకే అవుట్ కావడం ఫ్యాన్స్ తీవ్రంగా కలవరపెడుతుంది. వరుసగా విఫలమవుతుండటంతో సెలెక్టర్లు సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక మరోవైపు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గుడ్ న్యూస్ చెప్పారు. వెన్నునొప్పి గాయం నుండి ఆయన వేగంగా కోలుకుంటున్నారు. జూన్ 13 నుండి ధర్మశాలలో ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రారంభం కానున్న 3 వన్డేల సిరీస్ సమయానికి ఆయన పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. ఐపీఎల్ తర్వాత ఫ్రాన్స్ వెళ్లిన పాండ్యా అక్కడి నుంచి నేరుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చేరుకొని రిహాబిలిటేషన్‌లో ఉన్నారు. జూన్ 10 వరకు అక్కడే ఉండి ఫిట్నెస్ క్లియరెన్స్ లభిస్తే జూన్ 11న ధర్మశాల వెళ్లనున్నారు. గత 15 నెలలుగా వన్డేలు ఆడని పాండ్యా తిరిగి జట్టులోకి రావడం టీమిండియాకు పెద్ద ప్లస్ పాయింట్. అయితే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఎంపిక పూర్తిగా వారి ఫిట్నెస్ పైనే ఆధారపడి ఉంటుందని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది. ఐపీఎల్లో హామ్స్ట్రింగ్ గాయంతో 5 మ్యాచ్లకు దూరమైన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా బెంగళూరు అకాడమీకి రిపోర్ట్ చేయలేదు. కానీ సిరీస్ సమయానికి హిట్ మ్యాన్ కోలుకుంటారని ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే మే 31న జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గాయపడిన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉంటాడా లేడా అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. చూశారు కదా, శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ ఇవ్వడం కరెక్టేనా? సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుండి తప్పించడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.